వెల్కమ్ టు బిగ్ టీవీ. ఏదైతే మాతోనే ప్రారంభమైంది మాతోనే ఎండ్ అయింది అన్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ప్రస్తుతం బిగ్ టీవీలో ఉన్నారు. నమస్కారం అండి. శోభన్ గారు, 2001 నుంచి మీరు టీఆర్ఎస్ ప్రస్థానం నుంచి ఉన్నారు. అది బీఆర్ఎస్గా మారింది. ఈరోజు బీఆర్ఎస్ఏ లేకుండా పోయింది. మీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏం చెప్పగలుగుతారు? 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైంది. అప్పుడు దానికన్నా ముందు కరీంనగర్లో ఒక బహిరంగ సభ జరిగింది. దాని తర్వాత జలదృశ్యం అని ఒకటి ఆఫీస్ ఉండే ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడ పార్టీ ఫస్ట్ జెండా పెట్టారు. ఆ తర్వాత మేము ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ఆ రోజుల్లో మేలో, ఏప్రిల్ అంటే 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జాయిన్ అయ్యడం జరిగింది. దాదాపు ఒక 1000-2000 మందితో నేను ఆ రోజులో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. యూనివర్సిటీ మా విద్యార్థులు, తర్వాత మా వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున. అప్పటికి ఇంకా కేసీఆర్ అంటే తెలియదు, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలియదు, అసలు ఏందో చాలా ఆశ్చర్యం కోరాను. అంత పెద్ద ర్యాలీగా నేను బయలుదేరి వెళ్ళిన. కేసీఆర్ గారు అప్పుడు దగ్గరుండి వచ్చి ట్యాంక్ బండ్ మీదకి వచ్చి రిసీవ్ చేసుకొని నేను లోపలికి తీసుకుపోయాను. ఆ విధంగా మొదలైంది. బ్రహ్మాండంగా సాగుతుండే ఉద్యమంలో. ఆయనకు కుడిభుజంగా పనిచేస్తూ ఆవిర్బాబు నుండి ఉన్నా కాబట్టి ఆయనకు మంచి నాకు బాధ్యతలు ఇచ్చిండు. బ్రహ్మాండంగా పనిచేస్తూ జరిగింది. ఎందుకు అంటే 2001లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం 2008 నుంచి 14 వరకు ఒక పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. అందులో శోభన్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. చాలామంది ఫ్రేమ్లో లేని నాయకులంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని వెళ్తున్నారు. శోభన్ రెడ్డి ఎలా చూస్తాడు వాటిని? 2001కి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ అయినా కూడా 2004లో మేము ఎక్కువ అంటే ఎలక్షన్లో పోటీ చేయడం. అప్పుడే కొత్త ఎలక్షన్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీలో 2001 జనవరిలో ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడే రాగానే మొదటి టికెట్ మాకే ఇచ్చిండు అక్కడ. అప్పుడు తార్నాక నుండి ఆయన కేసీఆర్ గారు ప్రచారం ప్రారంభించిండు. మరి శ్రీలతకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. దాదాపు అప్పుడు 106 ఓట్ల చిలుకుతోనే ఆ రోజులు ఓడిపోవడం జరిగింది. అంటే 2 సీట్లు వచ్చినాయి. ఒకటి మోండా సీటు పద్మారావు గారికి, ఒకటి వచ్చింది. 2 సీట్లే మాత్రమే గెలవడం జరిగింది అప్పుడు. ఆ తర్వాత మేము మొదలుకెళ్ళి బ్రహ్మాండంగా ప్రతి జిల్లా పర్యటనలో, ప్రతి మండల్లో, కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా నేను ముందుండి, అంటే ఆయన ఎక్కడ పోయినా అక్కడ కుడిభుజంలాగా పనిచేస్తూ పార్టీలో పనిచేసినాం. బ్రహ్మాండంగా అంటే మామూలుగా ఉవ్వెత్తున కూడా జనాలంతా కూడా తెలంగాణ ఉద్యమానికి అన్ని పార్టీ అతీతంగా పార్టీలో పనిచేసినారు. మరి ఆ ఉద్యమంలో కూడా 2004లో కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చిండు. ఏది 2004లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అలయన్స్ ఉండేది, టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు 2 సీట్లు మాకు వచ్చడం జరిగింది. ఒకటేమో ముషిరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఒక సీట్ నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ పీజీఆర్ ద్వారా కొంత ఫోర్స్తోని మళ్ళీ పద్మారావు తిరిగి నా బీఫామ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అట్లా కూడా మనం ఉద్యమంలో వచ్చినా కానీ తెలంగాణ పార్టీల పదవుల నుంచి ఆశించి రాలే. మనం ఏం లేనప్పుడే వచ్చినాం కాబట్టి ఉద్యమంలో పనిచేస్తూనే ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత ఎంతోమంది ప్రతి మీటింగ్లలో నేను ముందున్నాను. ప్రతి దాంట్లో పక్కన యూనివర్సిటీ ఎన్నో కేసులు. మా తెలంగాణ ఉద్యమంలో అసలు ఎంతోమంది అమరులు, చాలా మంది అమరులు అయినారు. దాంట్లో మా తమ్ముడు కూడా ఒకడు ఉన్నాడు. తెలంగాణ మా తమ్ముడు అంటే అన్న కొడుకు పోతే రామరెడ్డి, వాడు తెలంగాణ కామరెడ్డి 1913లో అయింది అతను. కాకపోతే దానికన్నా ముందు శ్రీకాంత్ చారి వాళ్ళు వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు కొంచెం ముందుగా ఉద్యమంలో జరిగింది. ఆ తర్వాత కూడా మాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, తర్వాత ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, పోలిట్ బ్యూరోలో ఉన్నాను. పార్టీ పదవులు అన్నీ కూడా నేను ముందు సాగించాను. కానీ ఆయన ఎవరినైతే తిట్టి పార్టీలో తీసుకొచ్చిండో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చిండు, డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇచ్చిండు. కానీ మాలాంటి ఉద్యమకారులను పక్కన పెట్టి. మీకు రాజశేఖర రెడ్డి నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదా? రాజశేఖర రెడ్డికి నాకు 2014లో 2 సార్లు గవర్నమెంట్ రాజశేఖర 2 సార్లు నాకు ఒకసారి వచ్చింది. ఒకసారి తార్నాకలో పెద్ద మీటింగ్ అయింది విజయ డైరీలో. అయినప్పుడు నేను ఒకసారి లేచి మాకు తెలంగాణకు ఇవ్వాలని చెప్పి నేను పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ టైంలో ఎవరికి శోభన్ రెడ్డి అని చెప్పి ఆయన నాకు లేచి మాట్లాడండి. అప్పుడే టాస్క్ ఫోర్స్ పోలీసులు మీరు అరెస్ట్ చేసి ఆయన దగ్గర తీసుకుపోయాను. ఆయన ఏమని చెప్పినప్పుడు చచ్చిపోయిన సాయాన్ని ఉండే అక్కడ. శోభన్ రెడ్డి చాలా మంచివాడు సార్, ఇట్లా ఏడైనా మీకు అటాక్ చేయడానికి రాలేదు అడుగుతుండని చెప్తే ఆయన తెల్లారి నాకు ఫోన్ చేసిండు. శోభన్ రెడ్డి మీరు కాంగ్రెస్లోకి రండి, నేను మీకు టికెట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అన్న మేము పార్టీ తెలంగాణ గురించి వచ్చిందని చెప్తా కానీ మీకు దీనికి రాలేదు, నాకు తెలంగాణ ఏం డెఫినెట్గా వస్తుందని చెప్పి నేను అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా మీ పార్టీ ఉండి కొంతమంది మంత్రి పదవులు కూడా అనుభవించారు. చాలామంది అప్పుడు వెళ్ళిపోయారు. బై ఎలక్షన్లు అయినాయి, దాదాపు 20 బై ఎలక్షన్లు అయితే అందులో సగం మంది గెలిచి సగం మంది ఓడిపోయడం జరిగింది. అంటే కాంగ్రెస్ గెలిచినాయి. చాలా మంది ఓడిపోయడం జరిగింది. ఆ తర్వాత 2006లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, బై ఎలక్షన్ 2009లో వచ్చినాయి, 2014లో. 9లో తర్వాత ఎప్పుడు మిమ్మల్ని అంటే మోతే శోభన్ రెడ్డికి ఎప్పుడు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదా? శోభన్ రెడ్డికి ఓన్లీ పార్టీ పనులే, పార్టీలకి దాంట్లో ఉద్యమంలో ఉన్నాను మనం.
ఈ అవకాశాలు ఎప్పుడు ఒకసారి కాంగ్రెస్ అలయన్స్, ఒకసారి తెలుగుదేశం అలయన్స్, ఒకసారి ఈ అలయన్స్లలో అంటే అప్పుడు చాలా శ్రీనివాస్ ఉంటుండే కదా, యాదవ్, సీట్లు ఇవ్వడానికి చాలా పద్మారావు, అవకాశాలు ఉంటుండే. లేదు అప్పుడు లేవు అంత. పద్మారావు ఒకసారి, శ్రీనివాసరావు అడ్డం ఉంటుండే, నాయన నరసింహారెడ్డి మధ్యలో చనిపోయింది అనుకోండి. ఈ పద్మారావు ఎప్పుడు నాకు అడ్డం ఉంటుండే. నాకు వేరే కాన్స్టిట్యూన్సీలో పోలేను, జిల్లాలో పోలే. మా జిల్లాలో నల్గొండ జిల్లా అయినా కూడా మాది భువనగిరి దగ్గర, కానీ మేము అక్కడ పోలే. ఎప్పుడు నేను హైదరాబాద్నే ఉన్నాను. ఆ విధంగా నాకు కాన్ఫిడెన్స్ లేకపోయింది. ఇప్పుడు పక్కన ఉన్న బేత్ సుభాష్ రెడ్డిని, ఉప్పలు, పరశురామ్ రెడ్డి, చాలామంది గజ్జల నాగేశ్వర్ అట్లాంటి వాళ్ళను మనం పార్టీలో కలిసి పని చేసినాం. నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ రామ్మోహన్ కూడా నేనే పార్టీలో తీసుకొచ్చిన. అదే వాళ్ళకి అవకాశం వచ్చింది, కానీ మనకు అవకాశం రాలేదు. అయినా కూడా మనం ఒక పార్టీకే పనిచేసినాం కాబట్టి, ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి, ఒక రాష్ట్రాన్ని సాధించడానికి పనిచేసినాం కాబట్టి మనం రాకుండా వెళ్ళదని ఉద్దేశంగా నేను అట్లే పనిచేయడం జరిగింది. ఇక వస్తుంది, ఎన్నోసార్లు చెప్పారు, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఇవి రాలేదు. ఇస్తానని చెప్పలేదు. మొన్న కూడా ఈ ఎలక్షన్ ముందు కూడా మేము ఉప్పల్ పక్కా టికెట్ ఇస్తానని చెప్పిండు. ఆ ఉప్పల్ టికెట్ ఇచ్చిందంటే ఉప్పల్లో బాగా తిరిగినాను, అంత చేసినాం. తీరా మాకు ఎవరు తెలియకుండానే నాకు ఇవ్వలేదు, రామ్మోహన్కి ఇవ్వలేదు, సుభాష్ రెడ్డికి ఇవ్వలేదు, డైరెక్ట్ లక్ష్మారెడ్డి అతనికి, ఉద్యమకారుని గాను అతనికి. ఎందుకు బండారు లక్ష్మారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి రావడానికి కారణం ఏంటి? అదే వాళ్ళకి ఎవరికే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు కాబట్టి దానికి అదే ఒకటే మెయిన్. డబ్బులు మాకు ఉద్యమకారుల దగ్గర డబ్బులు అందులో ఒక మాజీ మంత్రి కీలక పాత్ర పోషించడని ఆరోపణలు ఉన్నది. ఆ సమాచారం అయితే ఉంది, మనం బయటకు చెప్పకుండా అందరికి తెలుసు. అది డెఫినెట్గా అది డబ్బులతోనే కేవలం లక్ష్మణుడికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు మాకు కనీసం టికెట్ ఇచ్చే ముందు మరి మీకు ఇస్తలేను, ఇంకో వేరే అవకాశం ఇస్తున్నారని చెప్పి ఎవరిని మాకు పిలిచడగలేదు. దాంట్లో చాలా మేము నిరుత్సాహపడ్డాం. దానికన్నా ముందు రెండు నెలల ముందే టికెట్లు ఇవ్వడం, చాలామంది ఉద్యమకారులను పక్కన పెట్టడం. ఇలా ఉద్యమకారులు అసలు ఈ ఉద్యమకారులు ఏంది, తెలంగాణ పార్టీ లేదు. మరి వాళ్ళకి అది కనీస మర్యాద లేదు, కనీస గౌరవం లేదు, వాళ్ళకి గుర్తింపు లేదు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే ముందుకే ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు ఇంకేదో అని చెప్పి అనౌన్స్ చేయడం. చాలామంది వాళ్ళకు ఇలా మాకు విలువ దక్కుతుంది, ఒక అవకాశం దక్కుతుందని చెప్పి మన పార్టీ కాంగ్రెస్ని పార్టీకే బలపతం చేసారు వాళ్ళు. చాలామంది చాలా ఉద్యమకారులు PRS పార్టీలు ఉన్నా కూడా మాత్రం కాంగ్రెస్కి పనిచేసారు వాళ్ళు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, మరి ఉద్యమకారులను మాత్రం మీరు మరవకండి, వాళ్ళకు కూడా తగిన గుర్తింపు ఇవ్వండి. వాళ్ళకు కూడా ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా తగిన గుర్తింపు ఇచ్చి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు డెఫినెట్గా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ BRS పార్టీగా మార్చడం జరిగింది, అది కూడా ఒక కారణమా 2023 ఎన్నికలు ఓడిపోవడానికి? చాలా కారణం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ఇష్యూ, భారత రాష్ట్ర సమితి అనేది ఒకటి ఇష్యూ. ప్రజలు రిసీవ్ చేసుకోలేరా? చాలా మందికి ఇష్టం లేదు బీఆర్. ఇప్పుడు మన స్టేట్లో నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచినప్పుడు ఆల్రెడీ మన కేంద్రంలో ఉండాలి, కేంద్రంలో మనం జెండా పెట్టాలని చెప్పి కేసీఆర్ ప్రతిపాదన. కానీ ఇక్కడ ఉన్న నిధులని చెప్పి కేంద్రంలో పెట్టి మొత్తం పెసలను బాగా చేసేసి ఇలా అప్పులపాలైన మనం. మరి ఈరోజు BRS పార్టీలకు పెట్టడానికి ఎవరికి ఇష్టం లేదు. కానీ కూడా కేసీఆర్ అభిప్రాయంగా ఎవరు కూడా ఏం ఎదురు చెప్పలేకుండా అందరు ఓకే అన్నారు. కానీ ఈరోజు తెలిసిపోయింది మనకు పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా టీఆర్ఎస్ను BRSగా మార్చడం అని చెప్పి చాలామంది బయట చెప్పకపోయినా మంత్రులు ఈ మధ్యలో ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. 2014-23 రెండుసార్లు గవర్నమెంట్ నడిచింది, 10 ఏళ్ల పాటు వాళ్ళు ప్రస్థానం కొనసాగించారు, 1000 కోట్లు వెనకేసుకున్నారనేది ఆరోపణ. సో ఉద్యమకారులు లేకున్నా కూడా సికింద్రాబాద్ అంటే పద్మరావు ఉద్యమకారుడుగా ఆయనకు ఫుల్ఫిల్ చేశారు అనుకోండి. ఇప్పుడు సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? ఆయన పార్టీ ఏదైతే ఉద్యమం నడుస్తున్న టైంలో ఉరికిచ్చి కొడతాం, అసలు రోడ్ల మీద తిరగకుండా చేస్తా తండ్రి కొడుకులు అన్న మాటలు, దానం నాగేంద్ర కూడా అదే స్టైల్లో. అదే చెప్తున్నాను కదా, కేసీఆర్ని తిట్టిన వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మంత్రులు ఇచ్చిండ్రు, వాళ్ళందరికి ఇచ్చిండ్రు. ఉద్యమం పట్టుకొని ఆయనకి మంచి పనులు చేస్తున్నాడు, పాలాభిషేకం చేసిన మాత్రం పక్కన దొక్కింది. ఎందుకంటే మీలాంటి ఎందుకు వ్యతిరేకించలేదు? ఎక్కడ పోరు, ఉద్యమం చేసుకుంటే వీళ్ళు ఈయనే ఉంటారు. కొత్తగా వచ్చినట్టు ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ టైం 2014 వచ్చిన మనకు 163 సీట్లు మాత్రం రావడం జరిగింది. ఈ 63 సీట్లు రావడంతో వచ్చే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిండు, పాత వాళ్ళని ఉద్యమకారులు పక్కన పెట్టేసి. అట్లా ఈ శ్రీనివాస యాదవ్ ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు 2000 మీరు డిప్యూటీ మేయర్గా ఎన్నికారు, మీ సీనియర్ లీడర్గా మీరు కూడా ఉన్నారు. డిప్యూటీ మేయర్ కేవలం డిప్యూటీ మేయర్ అనే పదవి మీకు అంటగట్టారని భావించవచ్చా? అంటే మీకంటే జూనియర్ పార్టీలో స్థానం లేని ఒక మహిళని తీసుకొచ్చి వాళ్ళు మేయర్ పదవి కట్టబెట్టారు, అక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మేము ఫస్ట్ నుంచి ఉద్యమంలో పనిచేసినాం. సరే మాకు ఒక్కోసారి కార్పొరేటర్ 2001లో పోటీ చేసినప్పుడు సరే ఒక ఓడిపోవడం జరిగింది. తర్వాత 2018లో కూడా 16లో మాకు అవకాశం ఉన్నప్పటికీ కొన్ని ఏమంటారు క్యాస్ట్ ఈక్వేషన్స్తోని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
సరే 2020లో ఇచ్చినప్పుడు మేము కష్టపడ్డాం, అన్ని ఏళ్ళ నుంచి కూడా ఉద్యమం చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి మా డివిజన్ వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ కూడా మాకు ఫుల్గా వర్క్ చేసి మమ్మల్ని గెలిపేయడం జరిగింది. గెలిపించిన తర్వాత స్క్రీన్ మీదకి ఎట్లా వచ్చినామంటే ఒక ఉద్యమకారుడి భార్య అనే ఆప్షన్తో వచ్చినాం. మేము మేయర్ కావాలి, ఒక ఉద్యమకారుడి భార్యగా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అని చెప్పి మేము రావడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ని చూడకుండా మళ్ళీ లోపల ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ ఒక ఉద్యమకారుడి భార్యకి ఆ రోజు మేయర్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అందరు కూడా చాలామంది కూడా ఉద్యమకారులు కూడా మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది, మీకే మేయర్ రావాలి, ఎందుకు రాలేదు, మీకు ఇస్తారు అనుకున్నాం, ఎందుకు రాలే. కానీ ఒక సిటిజన్, ఒక యుఎస్ సిటిజన్ వచ్చి ఇక్కడ కూడా సిటిజన్ క్యాన్సిల్ చేసుకొని లాస్ట్ టైం కార్పొరేటర్ అయ్యి ఈసారి కార్పొరేటర్ అయ్యి తను అంటే నేను అనుకునేది ఒకటే కారణం, వాళ్ళ నాన్న పవర్తో ఆమెకు వచ్చిందని. రెండు పదవులు ఉన్నాయి కదా మరి, 2 పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మేయర్ ఇవ్వడంతో 3వ పదవి కూడా అయింది. అంటే ఇప్పుడు అట్లా అంటే మరి కేశవరావు గారు సరే పెద్దలు కాంగ్రెస్ నుంచి రావడమే జరిగింది పార్టీలకి, వచ్చినప్పుడు కొడుకు ఒక పదవి, తండ్రికి ఒక పదవి, ఇప్పుడు బిడ్డకు కూడా మేయర్ ఇప్పించుకోవడం జరిగింది. ఆ విషయంలో అయితే మేము నిజంగా చాలా బాధపడ్డాం. సరే నాకు ఇకున్న ఇంకో ఉద్యమకారుడి భార్య ఎవరికో పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వాలి కదా, మా అంత సీనియర్ పార్టీలోనే ఎవరు లేరు. మీరు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఈయన కోసం 2014లో ఇప్పుడే మీకు చెప్పడం 4లో చెప్పడం జరిగింది. మీరు అప్పుడు మేము మొత్తం కాన్స్టిట్యున్సీని కానీ హైదరాబాద్ని కానీ శోభన్ రెడ్డి అంటే ఫస్ట్ అని అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇక అది కూడా పీజీఆర్ గారి సమక్షంలో మరి కేసీఆర్ గారు ఏం ఆలోచించారో పద్మారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఒకసారి అవకాశం వచ్చి మొన్న ఇచ్చినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ ఇవ్వడానికి కూడా కొన్ని అంటే ఇక ఇస్తే బాగుంటుంది, ఒక ఉద్యమకారుడికి ఇస్తే భార్యకి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది అంతే. అంటే పదవి కూడా అంత సరిగా మీకు అంటే ఆ పదవి గురించి చెప్పాలంటే ఏమంటారు, ఒక 2 బండ్లు, స్టాఫ్, ప్రోటోకాల్ అంతవరకు బాగానే ఉంది. కానీ మేము చేసుకోవడానికి మాత్రం ఒక్క పని కూడా మాకు అంటే ముందుకెళ్ళి చేయాలంటే ఎవరో ఒకరు అడ్డం చెప్పడం, ముందుకెళ్ళి చేద్దామంటే ఇంకొక గవర్నమెంట్ నుంచి ఒక ఫోన్ రావడం, మున్సిపల్ మంత్రి నుంచి ఒక కాల్ రావడం, ఈ విధంగా జరిగింది. నిజంగా కూడా మేము 3 ఏళ్ళ నుంచి ఒక 1 ఇయర్ అయితే కోవిడ్లో పోయింది, ఇంకా 2 ఇయర్స్లో 1 ఇయర్ జిహెచ్ఎంసీ తెలుసుకోవడానికి పట్టింది. 1 ఇయర్లో మేము చేసింది ఏమీ లేదు, కొంచెం మనస్తాపంతోనే మేము ఉన్నాము. ఇంకా మళ్ళీ 2000 మొన్న కూడా ఎమ్మెల్యే టికెట్ ఉప్పల్ నుంచి మా వారు అడగడం జరిగింది. సరే అదన్నా న్యాయం చేస్తారేమో అని మేము అనుకున్నాం, అది కూడా న్యాయం జరగలేదు, ఇది కూడా న్యాయం జరగలేదు. అందుకని మేము ఇలా ఒక ఆలోచనకు వచ్చింది ఏంటంటే, ఒక ఉద్యమకారులుగా ఒక పిల్లలు ఇంత చిన్నప్పటి నుంచి మేము పనిచేసినాం. మా పిల్లలు ఎల్కేజీ యూకేజీ, ఆయన వెళ్ళి కేసులో ఇరుకొని జైల్లో ఉన్న రోజులు కూడా కొన్ని ఉన్నాయి. నేను ఒక్కదాన్ని సింగిల్గా ముందుకెళ్ళి పిల్లల్ని చదివించుకోవడం అట్లా జరిగింది. ఇవన్నిటికీ కారణం చాలా బాధపడ్డాం. సరే ఇంకా వాళ్ళు ఉద్దేశంగా డిప్యూటీ మేయర్ ఇవ్వడం జరిగింది, అది మాత్రం కొంచెం బాధగానే పనిచేసినాం. ఆ బాధతోనే ఈరోజు బయటికి వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సీఎం గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. గత మున్సిపల్ మంత్రి జిహెచ్ఎంసీకు అనుబంధం ఏంటి అంటే మొత్తం డామినేషన్ అంతా గత మున్సిపల్ మంత్రిదే, అధికారాలు అలాగే బిల్లులు కావచ్చు మిగతా వ్యవహారాలు అన్నీ కూడా తానే చక్కదిద్దుతుంటాడు. ఒక మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీరు గెలిచిన తర్వాత కార్పొరేటర్లతో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు, ఒక్కసారి కూడా పర్సనల్గా ఎవరిని మీటింగ్ పెట్టలేదు. మాకు ఎప్పుడైనా పర్సనల్ పని ఉంటే కూడా మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక్కసారి కూడా మేము వాళ్ళ పిఏలకి పిఎస్లకి ఫోన్ చేస్తాం, డైరెక్ట్ కేటీఆర్ గారితో మాట్లాడే అవకాశం కూడా మాకు లేదు. పిఏల ద్వారా మేము ఫోన్ చేయడం ఏంటి? ఒక ప్రోటోకాల్లో ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ మంత్రితో ఎట్లుండాలి, కరెక్ట్గా అటాచ్మెంట్ ఉండాలి, ఫోన్ చేస్తే మాట్లాడేటట్టు ఉండాలి. అట్లా కూడా మాకు ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. కలవాలంటే కూడా ముందు రోజు 2-3 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ టైంకి పోతే మళ్ళీ అక్కడ ఎవరైనా ఉంటే ఆయనతో మీట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేయాలి, 4 hours 3 hours వెయిట్ చేయాలి. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, వాళ్ళకే ఫండ్స్ ఇస్తారు, వాళ్ళతోనే ఎలక్షన్లు చేపిస్తారు, అన్నీ అట్లనే ఉన్నాయి. దాంట్లో నేను చెప్తున్నా, ఈరోజు నాకు తెలిసి మా గెలిచిన 50 మందిలో చాలామంది ఎమ్మెల్యేతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎందుకని అంటే వాళ్ళు అంటే వాళ్ళకి అవకాశం ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారు చెప్పండి? వీళ్ళతో మాకేంది, కార్పొరేటర్లతో మాకేంది? ఇక మా చిన్న చూపు అంతేగా. వీళ్ళు చెప్తే మాకు పని అవుతుందా,
నేనే చెప్పాలి కదా. ఒక జిహెచ్ఎంసీ ఫండ్స్ నుంచి వచ్చే పనిని కూడా ఒక ఎమ్మెల్యే ద్వారా చేస్తే ఎట్లుంటుంది మీరు చెప్పండి. అప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు మహిళలకు ఇచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలే మొత్తం ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మొత్తం సికింద్రాబాద్ అది మొత్తం హైదరాబాద్లో ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు మేము జిహెచ్ఎంసీ పనుల కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఎమ్మెల్యే రావద్దు, ఎమ్మెల్యేలు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మేయర్ని డిప్యూటీ మేయర్ని రావద్దు అంటారా? ఇట్లాంటివి కొన్ని చాలా మైనస్ అయినాయి. కానీ ఈసారి చాలా మైనస్ అయినాయి. దానివల్ల నిజంగా కూడా చాలా విసిగిపోయినాం. మేము అవకాశాల కోసం ఎప్పుడు రాలేదు, కనీసం ఛాన్స్ వచ్చినప్పుడు అని ఒక అవకాశం ఇస్తే. కార్పొరేటర్లుగా చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించారు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో కూడా. ఎందుకు గెలిపించినామని అంటే ఈసారి నిజంగా ప్రజలు చెప్పాలంటే ఒక హైదరాబాద్ డెవలప్మెంట్ ఒకటి చూసిండ్రు, ఐటీ చూసిండ్రు. అంటే మంత్రి అన్నట్టు కాకుండా వీళ్ళు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మైనార్టీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి వేయడం జరిగింది. బీజేపీ సెటిలర్స్, ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాకేం ప్రాబ్లం లేదు, మేము కాలనీలో బాగుంటున్నాం, బిజినెస్లో బాగుంటున్నాం, అన్నిట్లో బాగుంటున్నాం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కి వేద్దామన్న ఉద్దేశంతో వేసిండ్రు. ఆ విధంగా సిటీలో రావడం జరిగింది. ఎమ్మెల్యేలు సరే వాళ్ళ ఖర్చు ఈ ఖర్చు ఏదో కానీ మొత్తానికైతే బయటపడడం. అక్కడి వరకు కార్పొరేటర్లము, నేను, మా మేయర్ గారు అందరం కూడా ఫుల్ వెజ్గా వర్క్ చేసినప్పుడు కూడా మాకు ఒక ఇంపార్టెంట్ వాల్యూ లేదు ఎమ్మెల్యేల దగ్గర. ఇప్పుడు కూడా చెప్తున్నా, అది ఒక్కటి మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు కన్నా కనీసం ఎమ్మెల్యేలతో కానీ కార్పొరేటర్లతో కానీ మంచిగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఉండే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళు ఇప్పటికి కూడా మేము అధికారంలో ఉన్న యాంగిల్లోనే వాళ్ళ ప్రవర్తన కొనసాగుతుంది. సో ఇప్పుడు చాలా ఇష్యూస్ మీరు చూస్తున్నారు. అంటే మేడిగడ్డ నిన్న మీరు జనరల్గా సందర్శనకు వెళ్ళినప్పుడు కావచ్చు, మా తప్పు లేదనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఎలా చూస్తారు శోభన్ గారు? ఇప్పుడు తప్పు కాదు, అది తప్పు అయిందని చెప్పి అందరూ తెలిసిపోతుంది. ఇలా చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మరి ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా మేడిగడ్డకు అక్కడికి పోదామని ఆహ్వానించిండ్రు, అందరూ కలిసి చూద్దామని చెప్పి. ఇవాళ వాళ్ళు ఆ రోజు పోకుంటూ తెల్లారి 1 వీక్ తర్వాత మీరు మాయమంటే అంటే అది కరెక్ట్ కాదు. ఇలా చూస్తున్నాం, ఇవాళ రైతులు ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది దారుణానికి గురవుతుండ్రో. కట్టిండ్రు, మరి మీ తప్ప, మరి ఇంజనీర్ల తప్ప, ఎవరిదో తప్ప అయితే ఉంటుంది. అది దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి చర్చలు చేయాలి అని చెప్పి మీది ఏం పోలేదు, ఒకటే పిల్లర్ పోయింది, నీళ్ళు ఆగుతాయి. ఆల్రెడీ ఒక పిల్లర్ పోయిందంటే ఒక నీళ్ళు ఆగవు. మరి వీళ్ళు దాంట్లో నీళ్ళు నింపాలన్నది ఎట్లా ఏ విధంగా నింపుతారు? ఇది ఒక మభ్యపెట్టడానికి తప్పితే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు పెట్టారు. అప్పటికే అనుకున్న రోజులుగా ముందే 4 గ్యారంటీలు అయిపోయి, ఇంకా 2 గ్యారంటీలు కూడా అతి త్వరలో అవుతాయి. ఇలా ఆయన అనుకున్నది చేస్తుండ్రు, రైతులకు ఏదో విధంగా చేయాలని చెప్తున్నారు. ఈరోజు రైతు బంధు ఇచ్చిండ్రు, కానీ ఎవరికో గుట్టలకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు గుట్టలోకి ఇచ్చిండ్రు. అది ఎవరికి పోయింది? అది అనవసరంగా పోయినాయి. మరి ఇలా ముఖ్యమంత్రి గారు కరెంటు ఇచ్చినారు. కరెంటు ఎంత లాభం అవుతుందంటే చాలా మందికి చాలా ఆశ్చర్యం గురవుతుంది. ఇలా కరెంటు లేదు, మాకు గ్యాస్ సిలిండర్ అయితే 500కే ఇస్తున్నారు అనేది చాలా సమాచారం చాలా పోతుంది. చాలా ఈరోజు ఇంకా మేము రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం అని చెప్పుకుంటున్నారు కదా. దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది పనిచేయమంది, కొంతమందికి మాత్రమే ఇచ్చిండ్రు. అది ఇప్పుడు మా దగ్గర తార్నాక డివిజన్ చూసుకోండి, దళితులు దాదాపు ఒక 2-3 వేల మంది లబ్ధిదారులు ఉంటారు. కానీ నాకు వచ్చింది మాత్రం 100 మందికి, 25 మందికి వచ్చింది. ఇప్పటివరకు వచ్చింది 25 మందికి. మరి రానవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది అనవసరం, అంత పెద్ద ఇవ్వడం కూడా తప్పది. దానికి ఇంకా వేరే విధంగా చేయాలని చెప్పి రైతు బంధు బంధు వచ్చిన వాళ్ళు కూడా అంత కార్లు కొనుక్కున్నారు తప్పితే, ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళ దాని మీద లాభపడ్డది లేదు, అంత పేరు లేదు. అది మీరు పార్టీ వ్యవస్థాపకులుగా మీరు ఉన్నారు కదా, ఎప్పుడు కూడా అంటే కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ మన గ్రౌండ్ లెవెల్లో ఈ నష్టం జరుగుతుందని ఎప్పుడు ప్రస్తావన జరగలేదా మీతో పాటు? కేసీఆర్ జరగడం ఇంతవరకు ఆయన ఎదురు చెప్పేటోటి లేనాడు. ఎవరు కేటీఆర్ చెప్పడు, హరీష్ చెప్పడు. కేసీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు ఉంటే ఎగ్జాంపుల్, ఇలా కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ పెట్టుకుందామని ముందే ఆయన సూచిస్తాడు. బాగుంటుందా అంటాడు, అంటే ఆల్రెడీ బాగుంటుందని చెప్తేనే ఆయన నేను మాట్లాడిస్తాడు. లేదు బాగాలేదు సార్ అంటే నీకు తెలియదా కూర్చో అని చెప్తాడు. అట్లా ప్రతి విషయంలో కూడా ఆయన మోనోమార్క్ ఆయన ఒక్కడే పని చెప్తాడు, కానీ ఇంకెవరిని నమ్మడు ఆయన. ఎవరైనా ఎదురు చెప్పేస్తాడు, ఇంతవరకు లేడు ఆయన. అంటే ఎట్లా ఉంటుండే పాలసీ? కేసీఆర్ ఏది చెప్తే అదే. ఇది ఆయన దగ్గరికి యాక్చువల్గా ఆయన కేసీఆర్ గారు కొంచెం కింది స్థాయిలో ఏంటంటే కేసీఆర్ని కలవకుండా చాలా మంది ఆపుతారు. ఆయన దగ్గర తొత్తులు ఉండరు. కేసీఆర్ని కలవకుండా తీసేసి ఇట్లా, కానీ కేసీఆర్ చెప్తే వింటాడు ఆయన. కానీ వీళ్ళు కేటీఆర్లు వాళ్ళు పోనీయకుండా చేస్తారు అక్కడికి. ఎందుకని అంటే ఒక కూతురు మొత్తం మోనార్క్ అయిపోయింది. అక్కడ ఒకటే వర్గానికి, ఒక వెలమాన వర్గానికి మాత్రమే అన్ని పోస్టులు ఇచ్చడం, అన్నీ చేయడము, వాళ్ళకి అధికారులు ఇవ్వడం అన్న అధికారులు వాళ్ళే అన్నిట్లో వాళ్ళే ఉండి వీళ్ళు అన్యాయం జరిగింది. వీళ్ళు ఎక్కడ వెలమ అనేది ఒక 1% కూడా లేదు. అట్లాంటిది ఇలా ఎక్కడ చూసినా వెలమ సంఘం.
అది కూడా చాలా దెబ్బతీసింది. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాలనే ఒక దీంతో నినాదంతో వచ్చింది కదా. వచ్చింది, నిజాలు వచ్చినా కూడా నిజం కాదు కదా. ఇవాళ ఎంత అన్యాయం జరిగిందని తెలుస్తుంది. మరి మార్పు, జనాల్లో మార్పు కోరుకున్నారు. ఈయనతో కాదు ఇదంతా వాళ్ళ కుటుంబ పాలన అయిపోయింది అనేది వచ్చింది కాబట్టి ఇలా మార్పు వచ్చింది. శ్రీలత గారు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనిపిస్తే ఆ జాగా మాదే అన్న రీతిలో గత మంత్రులు వ్యవహరించారనేది క్లియర్ కట్ ఆరోపణ. ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలు కూడా అవే. ఇప్పుడు ఒక డిప్యూటీ మేయర్ కావచ్చు, మీరు సీనియర్ లీడర్గా ఎందుకు అడ్డుకోలేకపోయారు? అంటే ఇలాంటి ఈ వ్యవహారాలు మనకొద్దు, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? అంత అవకాశాలు ఎక్కడిచ్చిండ్రండి మనకి అసలు పదవి ఇచ్చిండ్రు కానీ ఏమంటారు, పవర్ ఎక్కడిచ్చిండ్రు? పదవి అనేది మాత్రమే ఇచ్చిండ్రు. పవర్ యూజ్ చేసుకోవడానికి, మన పవర్ ఎక్కడన్నా వాడడానికి కూడా వాళ్ళు ఇయ్యలే కదా. అందుకని మేము కూడా ఇప్పుడు చదవడమే జరుగుతుంది. ఇట్లాంటి కబ్జాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి అని చెప్పి ఇప్పుడు చదవడమే జరుగుతుంది. నిజంగా కూడా ఇప్పుడు 2016లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10,000 ఇచ్చినాం మేము. 10,000 ఇచ్చినప్పుడు అప్పుడు ఆ స్కీమ్ ఫెయిల్ అయిపోయింది. దానివల్ల బీజేపీ సీట్లు ఎక్కువ రావడం, కార్పొరేటర్లు తగ్గిపోవడం, ఇదంతా కూడా జరిగింది. మళ్ళీ మొన్న కూడా ఒక తప్పు, ఈ దళిత బంధు అనేది కొంతమందికి, ఇప్పుడు మా వారు చెప్పినట్టు కాన్స్టిట్యున్సీకి 100 మందికి, అంటే డివిజన్కి 20 మందికి మాత్రమే దళిత బంధు వస్తుంది. ఆ 20 మంది ఓటేస్తేనే మనం గెలవం కదా. ఇంకా వచ్చిన వాళ్ళ మీద కొంతమంది ఏడవడము, ఇంకా నాకు రాలేదు అనడము, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నాడు, బీడు భూముల గురించి కూడా మీరు ఇవ్వడం జరిగింది అని చెప్పి, వ్యవసాయ విధంగా రైతు బంధు అని చెప్పి వేయడం జరిగింది. బీడు భూములకు రైతు బంధు వేసిన వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళందరూ బ్యాంకులలో దాచుకొని ఇలా ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకున్నారు. ఒక మల్లారెడ్డి గారి విషయమే చెప్తాను నేను. బీడు భూములు ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి. నువ్వు ఆయనకు కూడా రైతు బంధు ఇచ్చినావు. ఆయన ఏం చేస్తాడు? బ్యాంకులోనే కదా వేసుకుంటారు వాళ్ళు. వాటితో ఈరోజు ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి, మీరు ఒక హనుమంతరావు అన్న కొడుకు ఒక టికెట్, ఆయనకు ఒక టికెట్ అని అడగడం జరిగింది. సరే, అది అడిగినప్పుడు అది బాగానే ఉంది. మరి మీరు మల్లారెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ మల్లారెడ్డి అల్లూరు గారికి మల్కాజ్గిరి ఎట్లా ఇచ్చిండ్రు? ఆ విషయం కూడా చెప్పండి. రేపు కొడుకు ఎంపీ ఇస్తున్నా అంటే ఒక కుటుంబంలో మీరు 3కి సీట్, అంటే పైసలు ఒకటేనా మీరు చూసేది? మీకు ఇక పని చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక నార్మల్ లీడర్ లేరు, ఒక నార్మల్ పోస్టులు లేవు. ఉద్యమకారులకు ఎవరికండి చైర్మన్లు ఇచ్చింది? ఒక్కసారి చూపించండి. కేటీఆర్ ఫ్రెండ్స్ 3కి చైర్మన్లు ఇచ్చుకున్నారు, 3కి ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారు. నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీలు వేరే వాళ్ళకి, ఇట్లాంటి ఉద్యమకారులకు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళంతా మీకు ఆరతి బట్టి పని చేస్తారు కదా. ఎందుకు చేయరు ఊర్లలో కూడా? మీరు 5 ఎకరాలు సాగు చేసుకునేటోడికి 100 ఎకరాలు ఉన్నోడికి 5 ఎకరాలు ఉన్నోడికి ఇస్తే పంట వండించేటోడు ఎక్కడ పోవాలి? పండియన్ని భూములు ఏం చేయాలి? ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లకు మాత్రం పనికి వచ్చినాయి. అవి మాత్రం నేను చెప్తాను, వాళ్ళు ఆ ల్యాండ్లో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి మాత్రం పని. అంటే మేము ఎందుకు ఈరోజు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే, మేము పడ్డ బాధ ఇంకెవరికి తెలీదు. కొంతమంది అనుకుంటారు, అబ్బా వీళ్ళకి డిప్యూటీ మేయర్ ఇచ్చినాక కూడా కాంగ్రెస్లోకి ఎందుకు పోయినరని కొంతమంది అన్నారు. కామన్గా అనుకున్నారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం ఏంటంటే, మాకు లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలుసు, మాకు ఎక్కడ రెస్పెక్ట్ దొరుకుతుందో మాకు తెలుసు. మేము ఒక ఉద్యమంకి పనిచేసినాం, మాకు రెస్పెక్ట్ లేని చోట మేము ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ రావడం జరిగింది అంతే. మీరు ఇప్పుడు ఇంకా మంత్రులు, సరే పేర్లు తర్వాత విషయం, చాలామంది వేరే పార్టీల నుంచి తిట్టి మరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కేసీఆర్ గారిని. మరి వాళ్ళకే టికెట్లు ఇచ్చాం, వాళ్ళకే ఎంపీలు చేసి, వాళ్ళ కొడుకులకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే మరి వేరే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు అక్కడ బండారు లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఇచ్చిండ్రు మా ఉప్పలు. ఇచ్చినప్పుడు బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి? బొంతు రామ్మోహన్కి, శోభన్ రెడ్డికి చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి, వీళ్ళు క్యాండిడేట్గా కూడా పోటీ చేస్తూ అడిగిండ్రు కాబట్టి వాళ్ళకి ఇన్ఛార్జి ఎవరిని వేయాలి? ఒక్కటి చెప్పండి. ఇన్ఛార్జి వేయాలి, స్థానికంగా పట్టున్నోళ్ళని వేయాలి. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారిని ఈయనని పిలిచి, మరి ఆయనకు టికెట్ ఇస్తున్నా, మీరిద్దరు ఇన్ఛార్జి ఉండండి, మీకు మనం వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందామని ఒక్క మాట, అంటే ఒక్క మాట చెప్తే మేము ఫుల్ టైం పని చేస్తాం కదా. చెప్పండి, అది ఒక చిన్న విషయం నేను కేటీఆర్ గారినే అడుగుతున్నాను. ఎవరినో శ్రీధర్ బాబుని తీసుకొచ్చి, శ్రీధర్ రెడ్డిని తీసుకొచ్చి నువ్వు ఉప్పలు వేస్తే, శ్రీధర్ రెడ్డికి ఉప్పలు, మల్కాజ్గిరి, నాచారం ఇవన్నీ ఎవరికి తెలుసు? నాచారం ఏరియా మాది, తార్నక్క మాది, మల్కాజ్గిరి మాది, ఇవన్నీ మాకు తెలుసు.
మేము తిరిగితే ఓట్లు పడతాయా? శ్రీధర్ రెడ్డి వచ్చి తిరిగితే స్థానికత మీకు తెలుసు కాబట్టి మీకు తిరుగుతూ ఓట్లు పడతాయి. అంత ఆలోచన లేకుండా ఉన్నారా? ఒక మున్సిపల్ మంత్రి, ఒక ఐటీ మంత్రి, ఒక కేటీఆర్ గారు ఒక 10 ఏళ్ల నుంచి పాలిస్తున్నారు. కనీసం మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు చెప్పారు ఈ విషయం. అసలు సుభాష్ రెడ్డి గారి గురించి కూడా సుభాష్ రెడ్డి గారిని తెచ్చిండ్రు, సరే నిలబెట్టి ఆయనకు కూడా సరే టికెట్ ఇవ్వకపోవడం అన్యాయం జరిగినట్టే కదా. కనీసం ఆయన కన్నా చెప్పారు ఆయనకు టికెట్ ఇస్తున్నాం మరి కలిసి పనిచేయాలని చెప్పారు. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రా? ఇవ్వలేదా? ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు బొంతు రామ్మోనన్న మేము ఉంటే మేమందరం అక్కడ ఇన్ఛార్జ్గా తిరిగితే ఆయనకి ఇంకా ఎంతో మెజార్టీ వచ్చి బ్రహ్మాండంగా ఉంటుండే. సరే ఇలా గెలిచిండు కాబట్టి ఏమంటలేం, ఓడిపోయి ఉంటే పరిస్థితి ఏముండేది? అంటే చాలా చోట్ల రోడ్ల వెడల్పుని ఆపడం, కొంత వ్యవహారాలు అంటే అడ్డదిడ్డంగా కూడా అందులో వీలు పెట్టేవాడని మున్సిపల్ శాఖ మంత్రి. అవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలే ఉండొచ్చు, నేను చెప్పలేను. ఇంకా మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది శోభన్ గారు? నేను ఒకటే చెప్పేది, నేను యాక్చువల్లీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా టికెట్ అడిగింది వాస్తవం. ఇప్పుడు కాదు, 2004 వెళ్ళి కూడా నేను టికెట్లు అడుగుతూనే ఉన్నాను. ఏదో చెప్తున్నారు. మొన్న ఉప్పలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఈసారి సెకండ్ వార్డు సీట్ ఇస్తానని చెప్పారు. నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాను అక్కడ, కానీ దానికి రెస్పాన్స్ లేదు. కేటీఆర్ గారు ఏం మాట్లాడలేదు. కేసీఆర్ అయితే 3 గంటలు కూర్చోబెట్టుకు మాకు అవకాశం లేదు. ఒక రోజు ఫామ్ హౌస్కి పోయి 2 సార్లు ఫామ్ హౌస్కి పోయిన ఆడ కూడా 3 గంటలు కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాం. ఎవరో పోతున్నారు, ఎవరో వస్తారు, మాకు అవకాశం లేదు. దాంట్లో మేము చాలా నిరుత్సాహం గురైనాం. అసలు నువ్వు ఇవ్వకపోవు, మాకు ఒక అవకాశం మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. నేను 3 సంవత్సరాల్లో ఒక్కసారిని కేసీఆర్ని కలిసినాను. మేము ఒక హోదాలో ఉండి 3 సంవత్సరాలు ఒక్కసారి కలిసినాను. ఎందుకంత గ్యాప్? అవకాశం లేదు దొరకడానికి. అసలు దొరకడం ఎప్పుడు నీకు మాట్లాడేవంటే ఫామ్ హౌస్ అంటే ఇక్కడ ఈ విధంగా ఉంది. నేను 10 రోజులు ఇప్పుడు వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ముందు ఒకరోజు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన రేవంత్ రెడ్డి గారిని. ఆ తర్వాత 10 రోజుల్లో నేను 4 టైమ్స్ కలిసిన. అంటే ఇది కూడా అండి, ఒక ముఖ్యమంత్రి కలడానికి 3 నెలల ఒక్కసారి కలిస్తే 10 రోజులలో 4 రోజుల సార్లు కలిసి నేను. అంటే మాకు ఎంత ఆనందం ఉంటుంది. అది ముఖ్యం కదా, మన మాట వినాలి, మనకు చెప్పింది ఏంటి అది అర్థం చేసుకుంటారు కదా. ఇలా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని అదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు అందరికీ టైం ఇస్తున్నారు, అందరూ గెలుస్తున్నారు, ప్రజా దర్బారు పెట్టారు. ఇదని బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇలా ప్రతి సోమవారం రోజు అది పెట్టారు, ప్రజావాణి. చాలా అవకాశం ఉంది, చాలా మంచి పని ఉంది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఉద్యమకారులను ఉద్యమకారుల గురించి ఒక కార్పొరేషన్ పెట్టండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకు గుర్తింపు తీయండి. ఎంతోమంది ఇప్పుడే ఉద్యమం చేసి చాలా చనిపోయాను, 100 మంది జైలుకు వచ్చినారు. కాబట్టి వాళ్ళకు ఒక నీకు పదవులే కాదు, వాళ్ళకు ఒక వేరే మర్యాద అది ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. శోభన్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తుండా, కార్పొరేషన్ చైర్మనా, ఇంకా వేరే ఏమైనా పదవులు ఆశిస్తుందా? నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ ఉద్యమకారులకు మీరు ఇచ్చే మర్యాద ఇవ్వండి. నాకు మీరు ఏ పోస్ట్ ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే ఉద్యమకారులకు ఒక అమరకుల కుటుంబానికి మీరు ఇస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి అది మీ అధిష్టానం ఎట్లా అనుకుంటే ఎట్లా. నా మీద నాకున్న హైదరాబాద్లో ఉన్న గుర్తింపుతోని నాకు ఎక్కడ పోయినా కూడా పేరు ఉన్నది. ఇలా ఉద్యమకారుడు, తొలి ఉద్యమకారుడు, పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీ, ఒక కార్మిక అధ్యక్షునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా, ఎన్నో జిల్లాలకు ఇన్ఛార్జిగా పోయినాను. ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి వారు నన్ను గుర్తించిస్తే మాత్రం డెఫినెట్గా నేను పోటీ చేస్తాను. ఈ మధ్య చాలా కాలంగా బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్కి లోనే మాట్లాడుతుందా? అధికారం కోల్పోయామనే ఒక ఇదితో అధికారం కోల్పోయి చేస్తారు. వాళ్ళు ఎవరైతే తిట్టిన వాళ్ళంతా కూడా రేపు మళ్ళంతా కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా నాకు ఎంతోమంది కార్పొరేటర్లు వీళ్ళంతా చాలా మేధావులు ఫోన్ చేస్తున్నారు. అన్న మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి గుర్తింపు, మీరు సరైన సమయంలో మీరు ఇలా పార్టీ పెడుతున్నారంటే ఒక్కరు కూడా మీరు ఎందుకు పోయినా కొంతమంది మాత్రమే కదా, కానీ 90% ఇలా మీకు మాకు అభినందనలు తెలుపుతారు. ఇలా మంచి నాయకుని దగ్గర పోయినారు, ఇప్పుడైనా మీకు గుర్తింపు వస్తుంది, ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే భవిష్యత్తులో అంటే మీ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఇంకెట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ నేను ఏ విధంగా అయితే మాతోనే ఉద్యమం స్టార్ట్ అయిందో, తెలంగాణ ఉద్యమము అంటే హైదరాబాద్లో ఫస్ట్ జెండా పెట్టింది నేను. తార్నాకలో ఫస్ట్ జెండా, ఫస్ట్ మీటింగ్ మొత్తం హైదరాబాద్కి ఫస్ట్ మీటింగ్ విజయ డైరీలో పెట్టిన. అప్పుడు తార్నాక నుండి విజయ డైరీకి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది విజయ డైరీ. అక్కడి నుంచి మే 3వ తారీఖున నడిపించుకుంటూ తీసుకుపోయాను ఎండల. అంత పెద్ద మీటింగ్ పెట్టి 6 రోజుల్లో 20,000 మందితో మీటింగ్ పెట్టిన నేను. ఆ విధంగా ఎన్నో మీటింగ్లు పెట్టినాం, ఎన్నో చేసినాం. ఆ తర్వాత మనకు ఆ గుర్తింపు బాగా తిరిగిండు, బాగా పనిచేసిన గుర్తింపు అయితే ఉంది. ఇప్పుడు కూడా ఉద్యమకారుడు చాలా పెద్ద పేరు ఉంది నాకు. మరి ఇప్పుడు ఉద్యమకారులకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మోతే శ్రీలత శోభన్ రెడ్డి వాళ్ళ అంతరంగం. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి అవకాశాలు ఇచ్చినా ఖచ్చితంగా కృషి చేస్తామంటున్నారు. ఒక ఉద్యమకారుడిగా
తగిన గుర్తింపు ఇవ్వాలనేది కూడా తన నుంచి వస్తున్నమాట. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.